వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమభ్యనర్థాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి. 4 ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యౌవనం, మనిషి చెడిపోవడానికి యౌవనం చాలన్నాడు. పొగరెక్కిపోతూ ఉంటాడు పైలా పచ్చీసు. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు. ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, 4 ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్లా, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. చాలా మంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం. డబ్బు ఉంది, తండ్రి ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది, వాడు వినడు. అవివేకం సరే డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది, అహంకారం వచ్చి. అందుకే డబ్బు ఉన్నప్పుడే కిందికి దిగి ఉండాలి. నాలుక మీరకూడదు, కాలు మీద కాలు వెయ్యకూడదు. పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి. నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే, ఏదో తల్లిదండ్రులు దయ్యండి, మీ ఆశీర్వచనం అండి, నేను బాగుపడాలని అనండి.